సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భంగా మనకు తిరుపతిలో యోగా ద్వారా ఎంతోమందికి ఆరోగ్యపరంగా తిరుపతిలో యోగ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతున్నది. మీ అందరికీ తెలుసు. గత 18 సంవత్సరాలుగా మనం యోగ సాధనలో ఉంటూ పట్టణంలో మనం ఎంతోమందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. ఇంకా ముందు కూడా ఉపయోగపడాలని, అలాగే సీనియర్లుగా ఒక యోగా ట్రైనర్గా యోగా క్లాసు యూట్యూబ్ వాళ్ళకు కూడా ముందు కూడా, అలాగే ఆయుధ పట్టణంలో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది మన యోగా క్లాస్ ద్వారా. ఇంకా ముగ్గురు కూడా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి, చేస్తున్నారు. ఇంకా ముగ్గురేమో ఆమె ఇంటికి వెళ్ళి రావడం జరిగినది. ఇలా ఉపాధి అవకాశాలు ఇక ఆరోగ్యపరంగా ఆనందపరంగా మనం తిరుపతి ఉన్నది యోగ శిక్షణ చాలా మందికి ఉపయోగపడుతున్నది. దీన్ని ముందు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన సీనియర్లను కూడా ఇంకా ముందు కూడా సహకరిస్తూ ప్రతి ఒక్కరికి తిరుపతి పట్టణాన్ని ఒక ఆనందపరంగా ఆరోగ్యపరంగా తీర్చిదిద్దాలని ఏదైతే సంకల్పంతో మనం ముందు పోతున్నామో దానికి మనం ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మన ముందుకు ఇంకా చాలామందికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మన క్లాసులో యోగా సాధకుల మధ్య సంతోషంగా 12వ వార్షికోత్సవాన్ని రేపు 23వ తారీఖు జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు మరి 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక ఉన్నత యోగా శిక్షణ కేంద్రం మరి ఇప్పటి వరకు నడుస్తున్నదంటే దీంట్లో ముఖ్యంగా గురువు గారు చాలా పాపిరెడ్డి గారు మరి వారికి సహకరించినటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. మహిళలు ఉన్నటువంటి సీనియర్లు మన శ్రీనివాస్ గారు, మల్లారెడ్డి గారు, మన లింగయ్య సార్ గారు, మరి మహిళలు మన జయలక్ష్మి గారు, ఇట్లా పేరున ఇక్కడ ఉన్నటువంటి సహచరులందరూ అందరి ప్రోత్సాహంతోనే ఈ 12 సంవత్సరాలు ఎక్కడ కూడా మరి గురుగారు ఉన్నా లేకున్నా ఇక్కడ నిత్య యోగా సాధన చేస్తూ మరి క్లాసులు ఆపుకుంటూ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆపుకుంటూ కూడా మరి నిత్యం నడుస్తున్నది. మరి ఇలాగే ముందు అంటే ఆరోగ్యం, ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు ఆరోగ్యంతో పాటు ఉపాధి కూడా మన యోగా ద్వారా కొంతమందికి అవకాశాలు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి అంటే గవర్నమెంట్ ప్రోత్సాహకరంగా ఉండే విధంగా మన ఆరోగ్యంతో పాటు మరి ఇతరులకు భారత పౌరులకు మంచి ఆరోగ్యంగా తీర్చిదిద్దే ఒక శిక్షణ కేంద్రంగా ఒక మంచి ఒక దేవాలయంగా ఇది. దీంట్లో యోగాకు వస్తున్నామంటే ఒక గంట సేపు చేస్తున్నాం పోతున్నాం, వల్ల యథావిధిగా ఎవరి ప్రణాళిక చేస్తున్నామని కాకుండా ఇక్కడ నేర్చుకున్నది జీవితంలో అది కుటుంబానికి మనకు సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలని మరి ముందు మరి గురువు గారు కూడా ఇప్పుడే అంటున్నారు, పెద్ద మనిషిని ఆరోగ్యం మీద పడుతున్నది, ఆ వయసు మీద పడుతున్నది, మరి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ క్లాసుని మన యువత మీరే ముందుకు తీసుకెళ్లాలని అంటున్నారు. ఇది అందరి బాధ్యత, ఇది ఒక్కరు ఇద్దరు అనేది కాదు. ఇక్కడ కూర్చోం అని కాదు, అందరు ఉంటేనే ఇక్కడ కూర్చున్నాం. ఆడ ఎదురున్న వాళ్ళు లేకుంటే ఇక్కడ అర్హత ఉండదు, అది గమనించుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఆడ కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు. ఇదంతా కూడా మనందరి సంతోషంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా కుటుంబంలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని చేసేది ఎలా ఉంటుందో క్లాస్ కూడా అలాంటిది. దీంట్లో ఎక్కువ తక్కువ అనేది లేకుండా మతాలు, కులాలు, ఉన్నోడు లేనోడు, పేదోడు, నల్లోడు, ఎర్రోడు అనేది లేకుండా ఇది ఆరోగ్యపరంగా మన శరీరంలో అన్ని అవయవాలకు ఏది ఉండదు, అన్ని సమానంగానే ఉంటాయి. మనం బయటకు వచ్చినాకనే ఇవన్నీ మనం పెట్టుకుంటాం. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా ఆరోగ్యంగా, మనిషి మొత్తం ఆరోగ్యంగా
ఉండేది ఒక యోగా మాత్రమే, ఒక హాస్పిటల్ కంటే కూడా ఇది చాలా గొప్పదిగా మనం గౌరవిస్తూ భావిస్తూ మరి క్లాసుని ముందుగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం మరి చాలా బాబురెడ్డి గారు మరి వారి గురువుని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. సిద్ధరాజు తపోదనగిరి స్వామి గారు మరి రేపు బాబురెడ్డి గారిని మరి అంటే పరంపరలో గురువుల్ని అలా గౌరవించుకుని క్లాసుని ఉన్నతమైన శిఖరాలకు అంచెలంచెలుగా శాఖల వారిగా 4 క్లాసులు 4 పట్టణంలోనే 4 మూలల్లో 4 శాఖలు నడుస్తున్నది. మరి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి గ్రామీణ ప్రాంతాలలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం అంటే ఇప్పుడు జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో వెళ్ళిపోయింది బ్యానర్ ఈ పేరు అంటే యోగా కాంపిటీషన్ పోవడం వల్ల. అయితే సూర్యాపేట పట్టణంలో నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల గ్రామాలలో ఈ బ్యానర్ ద్వారా వెళ్ళాలని మరి ఒకరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది అందరి బాధ్యతగా భావిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి చాలా బాబురెడ్డి గురువు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. 12 సంవత్సరాలు దేవుడు ఈ సూర్యాపేట ఉన్నత శిక్షణ కేంద్రం 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ 11 సంవత్సరాల్లో నేను 4 సంవత్సరాలు ఉన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. అదే మాదిరిగా ఆరోగ్య విషయాల్లో కూడా మంచిగా నేను ఆనందంగా ఉన్నాను. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చాడా పాపిరెడ్డి గురూజీ గారి యొక్క ఆధ్వర్యంలో సూర్యాపేట ఉన్నత శిక్షణ యోగా కేంద్రాన్ని స్థాపించి నేటికి 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో చాడా పాపిరెడ్డి గురూజీ గారికి ఈ ఆరోగ్యం అనే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఈ యోగా కేంద్రంలో గతంలో శిక్షణ పొంది ఇప్పుడు శిక్షణ పొందుతూ రాబోయే రోజుల్లో శిక్షణ పొందబోతున్నటువంటి యోగా సాధకులందరికీ కూడా స్థాపిత యోగా కేంద్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యం అనే ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ దైవిక ఆధ్యాత్మిక కేంద్రం ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఎవరు ఎన్ని రకాలుగా స్థితిమంతులైనా ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందినా కానీ ఆరోగ్యం అనే ఐశ్వర్యం లేనిది ఎంత సంపాదించినా కూడా వ్యర్థమే. కోటీశ్వరుడు కూడా సరైన రీతిలో తినలేని పరిస్థితి, పేదవాడు పచ్చడి మెతుకులు తిన్నా కూడా సంపూర్ణంగా 3 పూటల ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ తినే పరిస్థితి. దీనికి కారణం ఆరోగ్యం. కాబట్టి యోగా చేయండి, యోగం పొందండి, ధ్యానం చేయండి, ధన్యులు కండి. జై గురుదేవ్. ఈరోజు మనం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఈ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. ఈ యోగా 11 సంవత్సరాలు నడవడంకు ఈ యొక్క యోగా పూర్తి చేసుకోవడానికి మన చాడా పాపిరెడ్డి గురూజీ గారు ఎంతో శ్రమతో ఎంతో పట్టుదలతో ఇదే నా యోగా ప్రాణంలాగా భావించి మనందరికీ యోగా నేర్పడం కొరకు పాపిరెడ్డి గురూజీ చాలా కృషి చేశారు. వారి వల్ల చాలామంది మనకు ఈ యోగా నేర్చుకొని బయటకు వెళ్ళిన చాలామంది ఉన్నారు. వారు ఇంటి దగ్గర చేసుకుంటూ వారు ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన యోగాకు ఈ కరోనా టైంలో నుండి కొద్దిగా గ్యాప్ ఏర్పడడం వల్ల తర్వాత కరోనా టైంలో కూడా ఎంతో కృషితోని యోగా పట్టుదలతో నేర్పించారు. ఆ యోగా కూడా కొంతమంది వచ్చి నేర్చుకున్నాం, దాంట్లో మేము కూడా ఉన్నాం. తర్వాత మన కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా యోగా చేయడానికి సభ్యులు తగ్గిపోయినారు. అయినా కూడా ఆ భావన లేకుండా అందరి వచ్చిన వాళ్ళకు ఒకరు కానీ 4 కానీ 5 కానీ వచ్చినా కూడా వారి కృషితోని వారికి యోగా నేర్పించి ఎంతో ఆరోగ్యంగా ఉండటకు సహాయకారం అందించినారు. అదేవిధంగా ఈ యోగాను మరి ముందుకు తీసుకుపోవడానికి అందరి సభ్యులు ప్రతిరోజు యోగాకు వచ్చి ఈ యోగా క్లాస్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుచు అందరికీ ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డేకు ఉన్నత యోగా సమితిని అందరూ చెప్పారు. నేను చెప్పవలసిన అంత ఏం లేదు, కానీ నేనైతే మాత్రం యోగాను చేద్దాం చాలా ఆనందాన్ని పొందాను. అందరూ యోగా చేయాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. అందరూ రావాలి.